మిర్చి సినిమాలో ఇంటర్వెల్ సీన్‌లో వచ్చే మరణ అలని మింగేసే మృత్యుంజయుడు మీరందరూ వినే ఉంటారు కదా! 12 ఏళ్ల తర్వాత కూడా మనందరికీ గూస్ బంప్స్ తెప్పించే సీన్ ఇది. ఆ లిరిక్స్ వింటుంటేనే ఇలా ఉంటే దాని అర్థం చెప్తాను. ఎలా ఉందో కామెంట్స్‌లో మీరే మెన్షన్ చేసేయండి. అతిశయోక్తి అలంకారాలతో ఉండే ప్రతి లైన్ అప్పటికప్పుడు మనలో ఒక అడ్రినలైన్ రష్ ఇచ్చేలా రాశారు రామజోగి శాస్త్రి గారు. మరణ అలని మింగేసే మృత్యుంజయుడు వీడు గరళ గడప దాటొచ్చిన మానవ ఘనుడు అని అంటారనమాట. మరణాన్ని కూడా జీర్ణం చేసుకుని చావు పైన గెలవగలడు. గరళం అంటే విషం కదా! సో ఎలాంటి విషమ పరిస్థితులనైనా దాటగలడు వీడు. మానవుల్లోనే అత్యంత నేర్పరి అని అంటున్నారనమాట. ఇక నెక్స్ట్ లైన్స్‌లో ఉరిని ఉరిమి వెంటాడే ఈ నరయముడు వీడు మెరుపు సడిని శాసించే శత సైనికుడు అని అంటున్నారు. ఆ ఉరితాడుని కూడా ఒక కారు మేఘంలా తన కరుకైన గర్జనలతో వెంటాడగలడు. అసలు వీడు మానవ రూపంలో ఉన్న స్వయాన యమధర్మరాజు అని అంటున్నారు. అలాగే 100 మంది బలం తన ఒక్కళ్ళలోనే కలిగిన ఈ సైనికుడు మెరుపు అలికిడిని కూడా శాసించగలడు అని అంటున్నారు చూడండి. మెరుపే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో అలా వచ్చి వెళ్ళిపోతుంది. దాన్ని శాసిస్తాడు అని ఇక్కడ వర్ణిస్తున్నారు. ఎంత గొప్ప వర్ణన చూడండి. అలాగే చివరిలో మళ్ళీ ఇలా అంటారు. మరణ అలని మింగేసే మృత్యుంజయుడు వీడు పుడమి ఒడిని జన్మించిన జననాయకుడు అని అంటారు. అంటే వీడు ఈ భూమాతకి పుట్టింది జనాలకి నాయకుడిగా ఎదగడానికే అని రాశారనమాట. లైన్స్ చాలా సింపుల్. మీనింగ్ కూడా మీలో వింటుంటేనే కొంతమందికి ఆల్రెడీ అర్థమైపోయి ఉండొచ్చు. కానీ ఒక లిరిసిస్ట్ ఒక హీరో ఇచ్చే వార్నింగ్ సీన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలరు అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేసిన ప్రయత్నమే ఈ రీల్. ప్రభాస్ గారి కట్అవుట్ స్క్రీన్ మీద ఎలివేట్ అవ్వడానికి దేవిశ్రీ గారి బీజిఎం ఎంత ముఖ్యమో ఇన్స్టాంటేనియస్గా అక్షరాలతోనే అగ్నిని రగిలించగలిగే సత్తా కూడా ఉండాలి లిరిసిస్ట్కి అని ప్రూవ్ చేసిన రామజోగే శాస్త్రి గారు కూడా అంతే ముఖ్యం అన్నది నా ఉద్దేశం. నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్.